జోహార్ విద్యుత్ అమర వీరులకు జోహార్ 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 విద్యుత్ అమర వీరులకు జోహార్ జోహార్ సాధిస్తాం విద్యుత్ అమర వీరుల ఆశయాలను సాధిద్దాం విద్యుత్ అమర వీరుల ఆశయాలను రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ఆశయాలను సాధిద్దాం రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ఆశయాలను సాధిద్దాం అమర్ హై విష్ణువర్ధన్ రెడ్డి అమర్ హై అమర్ హై బాలస్వామి అమర్ హై అమర్ హై రామకృష్ణ అమర్ హై అమర్ హై జోహార్ విద్యుత్ అమర వీరులకు జోహార్ జోహార్. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో మరి ప్రజల మీద భారాలు వేయటానికి విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి పెద్ద ఎత్తున మరి నిర్ణయం సంస్కరణ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గ్రామాన ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నడిపి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మరి 2000 సంవత్సరంలో ఆగస్టు 28న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆ పోరాటంలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో దాదాపు 3 చనిపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ వీరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అనేక మంది దాదాపు 25 మంది మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వేలాది మంది కాళ్ళు చేతులు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పోరాటంతో వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా ఛార్జీలు పెంచాలనంటే ఇప్పుడు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయానికి అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ముఖ్యంగా వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ కానీ, అట్లాగే ఈరోజు మహిళలందరికీ 2500 కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. వీటిని అమలు చేయాలని రేపు రాబోయేటటువంటి రోజుల్లో విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి ప్రజలందరినీ కూడా కదిలించి మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా పిలుపునిస్తాం. 2000 సంవత్సరము అప్పటి ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వము ఆధ్వర్యంలో మరి ఆనాడు ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు నిరసనగా మరి అప్పటి ముఖ్యమంత్రి జాన్కో, ట్రాన్స్కో అనే సంస్థలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ బ్యాంకుకు అప్పజెప్పడానికి ఆ రోజు కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబుని మరి గద్దె దించడానికి ఆనాడు 9 వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున జిల్లాన ప్రజలందరినీ మమేకం చేసి ఆనాడు మరి 25వ తారీఖు ఆగస్టు 8వ నెల ఆగస్టున మరి పెద్ద ఎత్తున తరలినటువంటి మరి జనాలకు ఇందిరా చౌక్ నుండి మరి ఏదైతే అసెంబ్లీ వరకు ముట్టడి చేస్తామని ఆ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అప్పుడే మరి ఆ రోజు బషీర్బాగ్ చౌరస్తాకు రాగానే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు ముక్కలు ఫస్ట్గా రబ్బర్ తూటాలతో కొట్టడం జరిగింది. అట్లాగే వాయువును ప్రవహించడం జరిగింది, వాటర్ క్యాన్లతో కొట్టడం జరిగింది. మరి అట్లయితే వింటలేరు అని ఈ వేలాది మంది జనాలని మరి చెదరగొట్టడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డర్ చేయడంతో మరి 3 కార్మికుల్ని తూటాలతోటి బలి చేసినటువంటి ఘనత ఆ చంద్రబాబు నాయుడుది. అప్పటి నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్లు మరి కరెంటు ఛార్జీలు పెంచాలన్నా మరి దించాలన్నా కూడా ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ మరి వాడన పల్లెన తిరుగుతూ ప్రజా పోరాటాలు చేస్తూ మరి ప్రజారాజ్యాన్ని తీసుకొస్తామని మరి తెలియవలసినటువంటి ఆ వామపక్షాలకి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వము మరి అప్పనంగా ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నది. మరి వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.